ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను దాదాపు 5 గంటల పాటు ప్రశ్నించింది సిట్ బృందం. మధ్యాహ్నం నందినగర్ నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు 2వ అంతస్తులో కేసీఆర్ ను విచారించారు. గత విచారణలో నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసీఆర్ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ట్యాపింగ్ కేసులో సూత్రధారులెవరు, పాత్రధారులు ఎవరు అనే విషయాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. రాత్రి 8 గంటల వరకు ప్రశ్నించిన అధికారులు కేసీఆర్ సమాధానాలన్నీ రికార్డు చేశారు. సిట్ విచారణ తర్వాత హరీష్ రావు, కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో భేటీ అయ్యారు కేసీఆర్. విచారణ తర్వాత జరిగే పరిణామాలపై చర్చించారు. ఇటు కేసీఆర్ సిట్ విచారణను నిరసిస్తూ ఇవాళ బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టింది. తెలంగాణ భవన్ ముందు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బైఠాయించారు. ఆ తర్వాత నందినగర్ నివాసానికి నేతలంతా చేరుకున్నారు. అక్కడే కార్యకర్తలతో పాటు నేతలకు కేసీఆర్ అభివాదం చేశారు. ఇక నందినగర్ నివాసం దగ్గర కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. బార్కేడ్లను తోసేసుకుంటూ కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు కార్యకర్తలు. పోలీసులు క్రౌడ్ ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. కేసీఆర్ జిందాబాద్ అంటూ క్యాడర్ నినాదాలు చేసింది. తప్పు చేస్తే ఎంతటి వారినైనా శిక్షిస్తామన్నారు మంత్రులు. మాజీ ముఖ్యమంత్రి అయితే సిట్ విచారణ చేయొద్దా అని ప్రశ్నించారు. ట్యాపింగ్ అతిపెద్ద నేరమన్నారు విపక్ష నేతలు. ఈ కేసులో దోషులను త్వరగా తేల్చాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం ఎవరిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడదన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ జరుగుతుంది కాబట్టి తాను ఇప్పుడు పెద్దగా స్పందించలేనన్నారు. ఉగ్రవాదులపై ప్రయోగించాల్సిన ట్యాపింగ్ ను సొంత ప్రయోజనాల కోసం వాడటం దుర్మార్గమన్నారు బట్టి. ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చేయాలనేటువంటి ఆలోచన లేదు, ఉండదు కూడా. ఎవరైనా అట్లా భావిస్తే అది వారి ఆలోచనకు అనుగుణంగా అట్లా ఆలోచన చేస్తున్నాము తప్ప మాకెవరికి, ఈ ప్రభుత్వానికి కానీ ఎవరికి అటువంటి ఆలోచన లేదు. తప్పు చేస్తే ఎవరినైనా విచారించే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. విచారణలో కేసీఆర్ కు ఎందుకు మినహాయింపు ఇవ్వాలని ప్రశ్నించారు. ప్రజాస్వామికంగా ప్రభుత్వం నడుస్తోందన్నారు మహేష్ కుమార్. ఇది ప్రజాస్వామ్యమైనటువంటి ప్రభుత్వం. మీరేం రాజు కాదు, రాజరిక పాలనలో లేము. మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఒక సామాన్యుడికి ఏ రకమైనటువంటి చట్టం వర్తిస్తుందో అదే రకమైనటువంటి చట్టం మీకు కూడా వర్తిస్తుంది. గత 10 ఏళ్ల పాలనలో ఫోన్ ట్యాపింగ్ ను బీఆర్ఎస్ ఆయుధంగా మలుచుకుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తప్పు జరిగినప్పుడు ఏ స్థాయి వ్యక్తులనైనా పోలీసులు ఎంక్వైరీ చేస్తామన్నారు. తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయన్న బీజేపీ నేతలు ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు మంత్రి వాకిటి శ్రీహరి. ఇలా మీరు మాట్లాడుతున్నటువంటి విధానం, ఏదో కాంగ్రెస్ పార్టీ వేధిస్తుందని చెప్పే విధానం, ఇది శుద్ధ తప్పు, అబద్ధమని మాట్లాడుతున్నాం. అదేదో ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం పెట్టుకోవడం, దీనికి మన రాష్ట్రమంతా బంధులు నిరసనలు చేయడం, దేనికి బంధు? ట్యాపింగ్ తీవ్రమైన నేరమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే దర్యాప్తు ఆలస్యమైందన్నారు. తన భర్త ఫోన్ ట్యాప్ చేశారని స్వయంగా కేసీఆర్ కూతురే చెప్తోందన్నారు కిషన్ రెడ్డి. ఇది చాలా తీవ్రమైనటువంటి నేరారోపణ కూడినటువంటి కేసు. దీన్ని కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందనే విషయం మేము గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా మళ్ళీ పునరుద్ఘాటిస్తాం. మాజీ ముఖ్యమంత్రి అయితే సిట్ విచారించొద్దా అని ప్రశ్నించారు ఎంపీ మల్లు రవి. తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందన్నారు. కేసీఆర్ సర్కార్లో ప్రజల హక్కులు హరించబడ్డాయన్నారు ఎంపీ చామల. సొంత అల్లుడి ఫోన్ ట్యాప్ చేసిన దుర్మార్గుడన్నారు చామల. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ సపోర్ట్ చేస్తున్నారా? ఈ ధర్నా చేసే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారా? ఎవరు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కి సపోర్ట్ చేయకూడదు. తెలంగాణ ఉద్యమకారుల పేరు చెప్పి ద్రోహం చేసి అధికారంలోకి వచ్చి 10 ఏళ్లు మీరు చేసిన విధ్వంసాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి
ఈ డ్రామాలు ఆపండి, సిట్టుకు సహకరించండి, తప్పు చేస్తే తప్పని ఒప్పుకోండి, శిక్షను అనుభవించమని కోరుకుంటున్నాను. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు నిరూపించుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పై ఉందన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. బీఆర్ఎస్ పార్టీకి 10,000 కోట్ల నికర ఆస్తులు ఎక్కడివని ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబం ముందు బీఆర్ఎస్ నేతలంతా బానిసలేనని అన్నారు. కాళేశ్వరం 3వ ప్రమాదకర ప్రాజెక్ట్ అని ఎకానమిక్ సర్వే చెప్పిందని గుర్తు చేశారు అద్దంకి. పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ 2026-27 ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 53,47,315 కోట్ల రూపాయలతో బడ్జెట్ను తీసుకొచ్చారు. మౌలిక సదుపాయాలు, రక్షణ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆర్థిక సుస్థిరత కోసం 6 కీలక రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ప్రపంచ మార్కెట్లతో భారత్ను అనుసంధానిస్తున్నట్లు చెప్పారు నిర్మల. పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 9వ బడ్జెట్ పెట్టిన నిర్మల దాదాపు 80 నిమిషాలకు పైగా ప్రసంగించారు. మొత్తం 53,47,315 కోట్ల రూపాయలతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వసూళ్లను 35,33,150 కోట్లుగా అంచనా వేశారు. అలాగే మూలధన వసూల్లో 18,14,165 కోట్లుగా ఉండబోతున్నట్లు తెలిపారు. అలాగే ద్రవ్య లోటును 16,95,768 కోట్ల రూపాయలుగా తెలిపింది కేంద్రం. బడ్జెట్లో రవాణా రంగానికి అత్యధికంగా 5,98,520 కోట్లు కేటాయించింది కేంద్రం. గ్రామీణాభివృద్ధికి 2,73,108 కోట్లు, రక్షణ రంగానికి 5,04,585 కోట్లు కేటాయించారు. హోం వ్యవహారాలకు 2,55,734 కోట్లు, వ్యవసాయం దాని అనుబంధ రంగానికి 1,62,671 కోట్లు వెచ్చించింది ప్రభుత్వం. విద్యాశాఖకు 1,39,309 కోట్లు, సామాజిక సంక్షేమానికి 1,09,025 కోట్లు, ఆరోగ్య రంగానికి 1,04,599 కోట్లు కేటాయించారు. పట్టణాభివృద్ధికి 85,522 కోట్లు, ఐటీ అండ్ టెలికాం రంగానికి 74,560 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం. వాణిజ్య పరిశ్రమల శాఖకు 70,206 కోట్లు ప్రకటించింది. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి 55,756 కోట్లు, ట్యాక్స్ మేనేజ్మెంట్ కి 45,500 కోట్లు, విదేశాంగ వ్యవహారాలకు 22,119 కోట్లు, ఆర్థిక శాఖకు 20,649 కోట్లు నిర్ణయించారు. నార్త్ ఈస్ట్ రాష్ట్రాల అభివృద్ధికి ప్రత్యేకంగా 6,812 కోట్లు ప్రత్యేకంగా కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఆర్థిక సుస్థిరత కోసం 6 కీలక రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు నిర్మలా సీతారామన్. ప్రపంచ మార్కెట్లలో భారత్ను అనుసంధానిస్తున్నట్లు చెప్పారు. దిగుమతులపై ఆధారపడడం తగ్గించుకొని వికసిత్ భారత్ సాధన లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు 12.2 లక్షల కోట్లు కేటాయించింది కేంద్రం. India will continue to take confident steps towards Viksit Bharat, balancing ambition with inclusion. As a growing economy with expanding trade and capital needs, India must also remain deeply integrated with global markets, exporting more and attracting stable long-term investment. ఆర్థిక వృద్ధి, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం, సమ్మిళిత వనరుల పంపిణీ లక్ష్యంగా బడ్జెట్ ఉందన్నారు నిర్మల. సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. దేశంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెంచేలా బడ్జెట్ రూపొందించామన్నారు ఆర్థిక మంత్రి నిర్మల. ఎంఎస్ఎంఈ రంగం అభివృద్ధికి ఊతమిచ్చేలా నిధులు కేటాయించింది కేంద్రం. అలాగే 7 హైస్పీడ్ రైల్ కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి తేనుంది. రేర్ ఎర్త్ మినరల్స్, సెమీ కండక్టర్ సహా పలు రంగాల్లో సంస్కరణలు తెస్తున్నట్టు తెలిపారు నిర్మల. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చామన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దీనికోసం 12,20,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఎంఎస్ఎంఈల అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయలతో గ్రోత్ ఫండ్ ప్రకటించారు. అలాగే 2,000 కోట్లతో క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ తెస్తున్నట్లు తెలిపారు. మ్యాన్ పవర్ సరఫరా చేసే సంస్థలపై టీడీఎస్ తగ్గించినట్లు చెప్పారు.
దేశంలో 7 హైస్పీడ్ రైల్ కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు నిర్మల. దీనిలో భాగంగా హైదరాబాద్ నుంచి పూణే, బెంగళూరు, చెన్నైలకు హైస్పీడ్ కారిడార్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే ముంబై, పూణే, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, వారణాసి, సిలిగురి కారిడార్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి వస్తుందన్నారు నిర్మల. సామాన్యులు సైతం సులభంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేలా మార్పులు చేసినట్లు చెప్పారు. అలాగే రోడ్డు ప్రమాదాల పరిహారం వడ్డీపై పన్ను తొలగించున్నట్లు తెలిపారు. చదువులు, వైద్యంపై టీసీఎస్ 5 నుంచి 2% తగ్గిస్తున్నట్లు తెలిపారు. అలాగే చిన్న ట్యాక్స్ ప్లేయర్లకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. తక్కువ ఆదాయం ఉన్న చిన్న పన్ను చెల్లింపుదారులు ఇకపై లోయర్ నిల్ ట్యాక్స్ డిటెక్షన్ సర్టిఫికేట్ కోసం అధికారుల చుట్టూ తిరగవలసిన అవసరం లేదన్నారు. రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ఏపీ సహా 5 రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది కేంద్రం. ఒడిశా, కేరళ, తమిళనాడు, ఏపీ, కేరళ కోసం ప్రత్యేక మైనింగ్ మిషన్ చేపట్టనున్నట్లు చెప్పింది. ప్రపంచ స్థాయి కంటైనర్ ఉత్పత్తి కోసం 10,000 కోట్లు కేటాయించింది కేంద్రం. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0 తీసుకొస్తున్నట్లు తెలిపింది. దీనికోసం 40,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పింది. జౌళి రంగం ఆధునీకరణ, పరిశ్రమలకు విద్యా సంస్థల అనుసంధానం లాంటి అంశాలపై ఫోకస్ పెట్టింది కేంద్రం. మెగా టెక్స్టైల్ పార్కుల కోసం రాబోయే 5 ఏళ్లలో 5,000 కోట్లు కేటాయించింది. 10,000 కోట్లతో రాబోయే 5 ఏళ్లకు బయోఫార్మా శక్తి స్కీమ్ తీసుకొస్తున్నట్లు తెలిపింది. టైర్ 2, 3 సిటీల అభివృద్ధికి 5,000 కోట్లు కేటాయించింది. రాబోయే 5 ఏళ్లలో దేశీయ జల రవాణాలో ఆధునిక విధానాలు తీసుకొస్తున్నట్లు చెప్పారు నిర్మల. సివిలియన్ ఫ్లైట్ల తయారీలో వాడే ముడి పదార్థాల దిగుమతిపై ట్యాక్స్ తగ్గించింది కేంద్రం. కొబ్బరి, జీడి పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించారు నిర్మల. జీడిపప్పు, కోకో, గంధం చెట్లు, బాదం, పైన్ నట్స్ కోసం ప్రత్యేక స్కీమ్ తీసుకురానున్నట్లు ప్రకటించారు. అలాగే చేపల పెంపకం కోసం 500 కొత్త రిజర్వాయర్లు ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో 20 జాతీయ వాటర్ వేలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. దేశంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు ప్రోత్సాహకాలు ప్రకటించింది కేంద్రం. 2047 వరకు డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు ట్యాక్స్ హాలిడే ప్రకటించారు. నార్త్ ఈస్ట్ లో టూరిజం అభివృద్ధికి ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపింది. ఈ రాష్ట్రాలకు 1,04,000 కోట్ల నిధులు ఇస్తున్నట్లు చెప్పారు నిర్మల. అలాగే పర్యాటక కేంద్రాల్లో 10,000 మంది గైడులకు శిక్షణ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. దేశంలో కొత్తగా ఖేలో ఇండియా మిషన్ లాంచ్ చేస్తామన్నారు నిర్మల. స్టాక్ మార్కెట్లో ఎన్ఆర్ఐలకు పెట్టుబడి పరిమితి పెంచుతున్నట్లు చెప్పారు. కంపెనీల్లో షేర్లు కలిగిన వారికి టీడీఎస్ మినహాయింపు ప్రకటించారు. విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో 20 లక్షల మందికి నైపుణ్య శిక్షణ కల్పించున్నట్లు చెప్పారు నిర్మల. కేంద్ర బడ్జెట్లో కొన్ని రంగాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించింది ప్రభుత్వం. దీంతో కొన్ని రకాల వస్తువుల రేట్లు తగ్గుతుండగా మరికొన్నింటి రేట్లు పెరగనున్నాయి. స్మార్ట్ ఫోన్లు, క్రీడా పరికరాలు, తోలు ఉత్పత్తులు, 17 రకాల క్యాన్సర్ మందుల రేట్లు తగ్గనున్నాయి. అలాగే ఆదాయపు పన్ను వివరాలు సరిగ్గా చూపని వారికి షాక్ ఇచ్చింది కేంద్రం. వారిపై 100% జరిమానా విధించింది. విలాసవంతమైన వాచ్లు, ఆల్కహాల్, సిగరెట్లు, బీడీలు, గుట్కా రేట్లు పెరగనున్నాయి. కేంద్ర బడ్జెట్ 2026-27లో కొన్ని రంగాలకు ప్రోత్సాహకాలు ప్రకటించింది ప్రభుత్వం. దేశీయ రంగాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా కీలక రంగాలలో కస్టమ్స్ సుంకం నుంచి ఉపశమనాన్ని కలిగించింది. కొన్ని రంగాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు లభించనున్నాయి. దీంతో పలు రకాల వస్తువుల ధరలు తగ్గనున్నాయి. బడ్జెట్లో ఎలక్ట్రానిక్స్, వైద్య రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. మొబైల్ ఫోన్లు, టాబ్లెట్ల తయారీలో వాడే విడిభాగాలపై దిగుమతి సుంకాలను తగ్గించింది. దీంతో స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గనున్నాయి. క్రీడా పరికరాలు, తోలు వస్తువులు, 17 రకాల క్యాన్సర్ మందులు, సముద్ర ఆహార పదార్థాల ధరలు తగ్గనున్నాయి. ఖేలో ఇండియా మిషన్లో భాగంగా క్రీడా పరికరాల రేట్లు తగ్గనున్నాయి. మైక్రోవేవ్ ఓవెన్ల తయారీలో ఉపయోగించే నిర్దిష్ట భాగాలపై సుంకం నుంచి మినహాయింపు ప్రకటించింది ప్రభుత్వం. అలాగే ఇంధన రంగంలో లిథియం అయాన్ బ్యాటరీ సెల్లు తయారు చేసే మూలధన వస్తువులపై ప్రాథమిక కస్టమ్స్ ట్యాక్స్ మినహాయింపును పొడిగించింది. దీంతో ఎలక్ట్రానిక్ వెహికల్స్ రేట్లు తగ్గనున్నాయి. సోలార్ ప్యానెల్స్ రేట్లు తగ్గనున్నాయి. విదేశీ టూర్ ప్యాకేజీలపై పన్నును తగ్గించింది కేంద్రం. విద్య, చికిత్స కోసం విదేశాలకు పంపే డబ్బుపై టీసీఎస్ ను 5% నుంచి 2%కి తగ్గించింది. దీంతో విదేశాలకు చదువులు, చికిత్స కోసం డబ్బు పంపే కుటుంబాలకు ఖర్చు తగ్గనుంది.
ఆదాయపు వివరాలు సరిగ్గా చూపని వారికి విధించే జరిమానా 100% పెంచనుంది కేంద్రం. అలాగే ఫ్యూచర్స్ ఆప్షన్స్ ట్రేడింగ్ పై ట్యాక్స్ పెంచింది. దీంతో ఇవి మరింత ఫిరం కానున్నాయి. విలాసవంతమైన వాచ్లు, ఆల్కహాల్, సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా, గుట్కా రేట్లు పెరగనున్నాయి. కాఫీ రోస్టింగ్, బ్రూవింగ్, వెండింగ్ యంత్రాల ధరలు హైక్ కానున్నాయి. కొన్ని రకాల ఎరువులపై దిగుమతి ఫీజులను తొలగించింది ప్రభుత్వం. దీంతో అమోనియం ఫాస్ఫేట్, అమోనియం నైట్రోఫాస్ఫేట్ వంటి వాటి ధరలు పెరగొచ్చు. అలాగే షూటింగ్ కు వాడే పరికరాలు, కెమెరాల ధరలు పెరిగే అవకాశం ఉంది. అభివృద్ధికి దోహదపడేలా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు ప్రధాని మోదీ. అటు దేశంలోని ఆర్థిక, సామాజిక సమస్యలకు బడ్జెట్లో పరిష్కారం చూపలేదన్నారు విపక్ష నేతలు. రూపాయి మార్కం విలువ పడిపోతుంటే సరిదిద్దే చర్యల ప్రస్తావనే లేదన్నారు. రైతుల కష్టాలను బడ్జెట్లో ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు ప్రతిపక్ష లీడర్లు. దేశాభివృద్ధికి బూస్ట్ ఇచ్చేలా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు ప్రధాని మోదీ. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు దోహదపడుతుందన్నారు. దేశంలోని 140 కోట్ల ప్రజల ఆశయాలను బడ్జెట్లో ప్రతిబింబించామని చెప్పారు. ఆర్థిక లోటును తగ్గించి ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేలా బడ్జెట్ ఉందన్నారు ప్రధాని మోదీ. दुनिया की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनना चाहते हैं. ये करोड़ों देशवासियों का संकल्प है. दुनिया के एक ट्रस्टेड डेमोक्रेटिक पार्टनर और ट्रस्टेड क्वालिटी सप्लायर के रूप में भारत की भूमिका लगातार बढ़ रही है. हाल में जो बड़ी बड़ी ट्रेड डील्स भारत ने की है, मदर ऑफ ऑल डील्स, उसका मैक्सिमम बेनिफिट भारत के युवाओं को मिले. బడ్జెట్లో దేశంలోని వాస్తవ సంక్షోభాలను పట్టించుకోలేదన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఆర్థిక, సామాజిక సమస్యలను బడ్జెట్లో పూర్తిగా విస్మరించారని విమర్శించారు. ఉద్యోగాలు లేని యువత, పడిపోతున్న తయారీ రంగంపై ఫోకస్ పెట్టలేదన్నారు. పెట్టుబడిదారులు మూలధనాన్ని వెనక్కి తీసుకుంటున్నా ఏమాత్రం సరిదిద్దే చర్యలు చేపట్టలేదని అన్నారు. రైతుల కష్టాలను బడ్జెట్లో పట్టించుకోలేదని ఎక్స్లో పోస్ట్ చేశారు రాహుల్. కేంద్ర బడ్జెట్లో దేశం ఎదుర్కొంటున్న సమస్యలను చక్కదిద్దే దిశగా చర్యలు లేవన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. వాణిజ్య అనిశ్చితి ప్రధాన సవాల్గా మారిందని చెప్పారు. రూపాయి విలువ పడిపోతుంటే దిద్దుబాటు చర్యలేవని ప్రశ్నించారు ఖర్గే. బడ్జెట్ భారత్ కి కहीं अधिक आर्थिक, सामाजिक और राजनीतिक चुनौतियों के लिए एक सवाल होके बैठा है. भारतीय अर्थव्यवस्था का मूल संकट ठहरी हुई वेतन, लेकिन बजट में उपभोक्ता मांग के फिर से గతి देने का कोई विचार नहीं दिखता. భారత్ ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన సవాళ్లను ఎలా పరిష్కరిస్తారో బడ్జెట్లో చెప్పలేదన్నారు కాంగ్రెస్ నేత పి చిదంబరం. అమెరికా టారిఫ్లు, దేశంలో ఎఫ్డీఐల ఎఫెక్ట్ పై క్లారిటీ ఇవ్వలేదన్నారు. గత కొన్ని నెలలుగా ఎఫ్డీఐలు వెనక్కి వెళ్లిపోతున్నా వాటిపై బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం.